మన జీవన విధానాన్ని కొన్ని సంవత్సరాల క్రితం పరిశీలిస్తే ఇంత అనారోగ్యం కానీ, ఇన్ని రకాల రోగాలు కానీ, హాస్పిటల్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ లేవు. ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళకి తగ్గట్టు కొన్ని ప్రెషర్స్ ఉండేవి, ఇంత కంఫర్ట్స్ కూడా లేవు. కానీ ఈ రోజు మన లైఫ్ స్టైల్లో ఎన్నో రకాల కంఫర్ట్స్ ఉన్నాయి. కానీ షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ డిసీజెస్, ఎన్నో రకాల క్యాన్సర్స్ని, కొన్ని అంతు చిక్కనటువంటి రోగాలని కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ బాగా పెరుగుతూ ఉండడం వలన మనస్సు మీద ఇవన్నీ బాగా ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. తద్వారా హార్ట్ అటాక్స్ కానీ, కూర్చొని మనుషులు ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. అటువంటివి కూడా చూస్తూ ఉన్నాము. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము? వీటన్నింటికి మూల కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం 1 by 1 చూద్దాము. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నెగటివ్ థింకింగ్, ఎక్కువగా నెగటివ్ థింక్ చేయటము. ఉదాహరణ కోసము మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి సూత్రాన్ని ఇప్పుడు గమనిద్దాం. ఎవరైనా సరే చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, రోగంతో బాధపడుతూ ఉన్నా, సమస్యలతో బాధపడుతూ ఉన్నా, మన మనస్సు వీక్గా ఉన్నా, నెగిటివిటీతో ఉన్నా, వెంటనే ఇటువంటి ఆలోచన క్రియేట్ చేస్తాం. అమ్మో, నాకేమైనా అయితే, రేపు రోజు నా జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తే నేను కూడా ఆరోగ్యంగా ఉండలేను, నిరోగిగా ఉండలేను, నా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోతే, ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తామో అదే నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే మనం ఎటువంటి నెగిటివ్ థింకింగ్ చేసినా, నెగిటివ్ ఆలోచన చేసినా అది ప్రకృతిలోకి, బ్రహ్మాండంలోకి వెళ్తుంది, రియాక్ట్ అవుతుంది. అదే సిమిలర్ వైబ్రేషన్ కలిగినటువంటి సంఘటనలను మన జీవితంలోకి తీసుకొస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా భయపడుతూ ఉన్నాం. కరోనా టైంలో కూడా చూసాము, భయంతో ఎంతోమంది తమ ప్రాణాలను వదిలేసినటువంటి సందర్భాలను కూడా చూసాము. ఈ భయం ఎన్నో రకాల రోగాలకి మూలమవుతుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనం ఏదైతే ఆలోచిస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, అటువంటి సంఘటనలే వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని చూసినా కూడా మనం నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేయొద్దు. నేను చాలా ఆరోగ్యంగా, నిరోగిగా, మంచి ఇమ్యూనిటీ సిస్టంతో సదాకాలికంగా సంతోషంగా ఉండగలను అనేటువంటి విల్ పవర్తో కూడినటువంటి ఒక దృఢ సంకల్పం ఎప్పుడైతే చేస్తామో అదే వైబ్రేషన్, అదే ఫీలింగ్, అదే హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి థాట్ ప్రకృతిలోకి వెళ్తుంది. అటువంటి సిమిలర్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇక మనస్సు ఎప్పుడైతే వీక్గా ఉంటుందో మన మీద మనకి ఎంత విశ్వాసం ఉండాలో, నమ్మకం ఉండాలో అది ఉండదు. ఎప్పుడైతే ఈ లా ఆఫ్ ఫెయిత్, నమ్మకం ఉండదో, విశ్వాసం ఉండదో, మన చుట్టూ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ని చూస్తూ, సంఘటనలని చూస్తూ, పరిస్థితులని చూస్తూ చాలా ప్రభావితం అవుతూ ఉంటాం. కాబట్టి మన మీద మనకి చాలా విశ్వాసము, నమ్మకము, ఇది నేను చెయ్యగలను, నేను ఆరోగ్యంగా ఉండగలను అనేటువంటిది చాలా చాలా అవసరం కూడా. ఇంకా ఈరోజు ఎప్పుడూ లేనంతగా డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కావలసినటువంటి కోపింగ్ ఎబిలిటీస్, ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆంతరంగిక శక్తులు పెరగడం లేదు. మరి ఎప్పుడైతే ఈ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయో మనస్సు మీద ఎంత నెగిటివ్ ప్రభావమో, మనస్సు ఎంత వీక్ అయిపోతూ ఉంది. ఈ మనస్సులో స్టెయిన్ తర్వాత స్టెయిన్, సమస్య తర్వాత సమస్య, భయము, ఆందోళన, ఒత్తిడి, సంఘర్షణ, ఇటువంటివి ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇంకా నేను పలానా వారిని ఎప్పటికీ క్షమించలేను, సో
ఆ నెగిటివ్ మెమరీ మైండ్లో అలాగే ఉంటుంది. ఫలానా వారి కారణంగా నేను ఇంత అసంతోషంగా, దుఃఖంగా బాధపడుతూ ఉన్నాను. సో ఆ పాస్ట్ మెమరీ మైండ్లో అలాగే ఉండిపోతుంది. నా జీవితంలో నాకెందుకు ఇన్ని రకాల సమస్యలు, నాకెవరూ సహయోగం చేసేవాళ్ళు లేరు, నేను సంతోషంగా ఉంటాను అని కూడా నాకు అనిపించట్లేదు. కాబట్టి మనస్సులో ఇంకొక నెగటివ్ మెమరీ, ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఎవరైనా బాగా క్రిటిసైజ్ చేస్తే, నెగిటివ్గా కామెంట్ చేస్తే, అటువంటివన్నీ కూడా మనం మర్చిపోలేక మైండ్లో పదే పదే రిపీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని పెయిన్ఫుల్ మెమరీస్, ఇలా మైండ్ అంతా వీటితోనే నిండిపోయింది కదా. స్టెయిన్ తర్వాత స్టెయిన్, స్టెయిన్ తర్వాత స్టెయిన్. మరి ఎన్నో రకాల బ్లాకేజెస్ ఉన్నాయి. ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవ్వాలో అది ఫ్లో అవ్వట్లేదు. సో తద్వారా మైండ్లో ఉన్నటువంటి ఈ బ్లాకేజెస్ యొక్క ప్రభావము, నెగిటివిటీ యొక్క ప్రభావము శరీరం మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత అన్నింటినీ మర్చిపోతూ మైండ్ని క్లీన్ చేస్తూ ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మనస్సులో ఆ డిస్ఈజ్, ఆ అనీజీనెస్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత అది శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. అందుకనే సైన్స్ అండ్ సైకాలజీ ప్రకారము డిసీజెస్, అనారోగ్యము అంటే డిసీజెస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అవర్ ఓన్ నెగటివ్ థాట్స్, నెగటివ్ పర్సెప్షన్స్. అంటే మనం చేసేటువంటి నెగటివ్ ఆలోచనలు, ప్రతి పరిస్థితిని కూడా నెగటివ్ దృష్టికోణంలో, నెగటివ్ యాంగిల్లో చూడటము, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేకపోవటము, నెగటివ్ ఇంటర్ప్రిటేషన్ చేయటము, నెగటివిటీతో కూడినటువంటి ఎన్నో రకాల అనుభవాలు, మన జీవితంలో మనం చేసేటువంటి ఈ నెగటివ్ చాయిసెస్, వీటి కారణంగానే మైండ్లో ఈ బ్లాకేజెస్ ఎంతో ఫామ్ అవుతాయి. ఈ స్ట్రెస్, టెన్షన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కావున ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో పాజిటివ్గా ఆలోచించటం. ఎందుకంటే ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా, పరిస్థితి వచ్చినా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి కానీ, వాటిని ఇముడ్చుకునేటువంటి శక్తి కానీ, సహించేటువంటి శక్తి కానీ, ఆ పరిస్థితిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళేటువంటి శక్తి కానీ లేదు. ఆ సమస్యను ఏం చేస్తూ ఉన్నామంటే మన మనసులో వచ్చేటువంటి వ్యర్థ సంకల్పాల రూపీ సుత్తితో కొడుతూ దాన్ని క్రాస్ చేయలేక అక్కడే ఉండిపోతూ ఉన్నాము. కావున మనం చేసేటువంటి ప్రతి ఆలోచన మనకు ఒక బ్లెస్సింగ్ కావాలి. మన మైండ్లో అదొక గొప్ప పాజిటివిటీని క్రియేట్ చేయాలి. మనం చేసే ప్రతి ఆలోచనతో మన భాగ్యం తయారవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయొద్దు. ఉదాహరణ కోసం, జీవితంలో ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేదా మనకి బాగా దగ్గరలో ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరైనా కనిపించకపోయినా, లేదా వాళ్ళు ప్రాణాలు వదిలేసినా, వాళ్ళకి ఏదైనా జరిగినా చాలా బాధ కలుగుతుంది, దుఃఖం పెరుగుతుంది. అదే తర్వాత శోకంగా మారుతుంది. మరి బాగా శోకము లేదా దుఃఖం కలిగినప్పుడు అది మన మనస్సు మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా విందాము. అదే శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే స్మృతి, శోకో నాశయతే సర్వం, నాస్తి శోక సమోరిపుః. శోకము అంటే దుఃఖం, డిప్రెషన్, బాధ, అసంతోషం, అసంతృప్తి, నేనేం చేయలేను అనేటువంటి ఒక ఫీలింగ్, నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడము. సో ఎప్పుడైతే మన మనస్సులో ఈ పెయిన్ అండ్ సఫరింగ్, దుఃఖం పెరుగుతుందో అది ఫస్ట్ మన ధైర్యాన్ని చంపేస్తుంది. మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి శక్తి ఉండదు. ఆ తరువాత మన స్మృతి అంటే మనలో ఎంత శక్తి ఉంది, ఆ పరిస్థితిని నేను ఎంతగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగినటువంటి కోపింగ్ క్యాపబిలిటీస్, టాలెంట్స్ ఉన్నాయి. నేను క్రితపూర్వం ఎన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొని నిలబడగలిగానో
అనేటువంటి ఒక ఎదుర్కొనే శక్తి నాలో ఉంది అనేటువంటి ఒక ధైర్యం కానీ ఇవన్నీ మర్చిపోతాము. మన శక్తిని, మన స్థితిని, మన స్వరూపాన్ని, వీటన్నింటినీ మరపింపజేస్తుంది ఆ శోకము, బాధ. మనస్సులో ఎప్పుడూ కూడా అదే నెగిటివ్ థింకింగ్, అదే నెగిటివిటీని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పాజిటివ్గా ఎలా ఉండాలి అనేటువంటి ఒక కోడింగ్ చేయట్లేదు కదా. లోపల అదే నెగిటివ్ రికార్డ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. అదే సాంగ్ చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అంతేకాకుండా ఈ శోకము, దుఃఖము సర్వాన్ని కూడా నాశనం చేస్తుంది. అంటే మనిషి లోపల నుంచే చాలా కుప్పకూలిపోయినట్టు, కొలాప్స్ అయిపోయినట్టుగా అనుభవం చేస్తారు. మరి ఈ శోకానికి, దుఃఖానికి మించినటువంటి శత్రువు లేదు. మరి చూడండి, ఇది మన మీద ఎంత ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఎన్నో రకాల కోట్ల సెల్స్ ఉన్నాయి. సైన్స్ ప్రకారం ఒక ఎస్టిమేషన్ అప్రాక్సిమేట్లీ పెద్దవాళ్లలో 37 నుంచి 40 లక్షల కోట్ల వరకు సెల్స్ ఉన్నాయి. మరి మనం ఎప్పుడైతే బాధపడతామో, చింతిస్తామో, శోకం చెందుతామో, పెయిన్ అండ్ సఫరింగ్ క్రియేట్ చేస్తామో, నేను పలానా వాళ్ళని క్షమించలేను అంటూ ఉంటామో, ఆ నెగిటివ్ యొక్క ప్రభావము ఈ సెల్స్ని ఎంతగానో డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ఈ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతూ ఉంటాయో, ఒక్కొక్క సెల్లో ఎన్నో రకాల నెగిటివ్ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో అవి చాలా ప్రభావాన్ని చూపుతాయి. క్యాన్సర్ ఇటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. క్యాన్సర్ అంటే అంతే కదా, సెల్స్ డ్యామేజ్ అవటము లేదా WBC సెల్స్ పెరగటము, ఇటువంటివి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి కదా. అలాగే ఎప్పుడైతే మనం బాధపడతామో, దుఃఖపడతామో అది మన లంగ్స్ మీద, మన హార్ట్ మీద, మన డైజెషన్ మీద, ప్రతి ఫిజికల్ బాడీ ఆర్గాన్ మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మనం సంతోషంగా ఉండలేం, సంతృప్తిగా ఉండలేం, శాంతితోనూ ఉండలేం. సంతోషంగా, సంతృప్తి, శాంతి అనేవి వెలకట్టలేనటువంటి సంపద. మనం నెగిటివ్గా థింక్ చేస్తే, ఎక్కువ రియాక్ట్ అయితే ఈ సెల్స్లో ఎంతో డ్యామేజ్ అవుతుంది కదా. అలాగే మనం హ్యాపీనెస్తో, పీస్ ఆఫ్ మైండ్తో చాలా నిర్భయంగా ఉన్నప్పుడు శక్తి ఎంతో ఉండి ప్రతి సెల్లో ఉన్నటువంటి నెగిటివిటీని అది క్లీన్ చేయగలదు. ఈ శరీరానికి అంత కోపింగ్ ఎబిలిటీస్, అంత హీలింగ్ మెకానిజం, అంత పవర్ ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి గిఫ్ట్. అలాగే ఈ రోజుల్లో గ్యాస్తోనూ, ఎసిడిటీతోనూ, ఇండైజెషన్ ప్రాబ్లంతోనూ, కాన్స్టిపేషన్తోనూ బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. దీనికి రూట్ కాజ్ వచ్చేసి సంతోషంగా, ఆనందంగా లేకపోవటము. మనం భోజనం చేసేటప్పుడు కూడా ఏదో సమస్యల కోసం ఆలోచిస్తూ, టీవీ చూస్తూ లేదా మొబైల్తో మాట్లాడుతూ భోజనం చేయటము. భోజనం ఎప్పుడూ కూడా మంచి పీస్ ఆఫ్ మైండ్తో, ప్రశాంత వాతావరణంలో చేయాలి. ఎప్పుడైతే మనకి సంతోషం ఉండదో, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవో, అది మన డైజెషన్, జీర్ణ వ్యవస్థ మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. అందుకనే సంతోషం సగం బలం కాదు, ఈ రోజుల్లో సంతోషం పరిపూర్ణమైనటువంటి బలము. మన డైజెషన్ సిస్టమ్ బాగుండాలి అంటే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటూ, భోజనాన్ని ప్రసాదంగా, పరమాన్నంగా, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మనం ఎప్పుడైతే ఇంత మంచి పాజిటివ్ ఫీలింగ్స్తో, మంచి స్టేట్ ఆఫ్ మైండ్తో తీసుకుంటామో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడగలం. అలాగే జీవితంలో నాకు ఇది లేదు, అది లేదు, నేను అలా చేయలేకపోతున్నాను, ఇలా చేయలేకపోతున్నాను అని ఇతరులతో కంపేర్ చేసుకొని కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కోపంలోకి, ఆవేశంలోకి వచ్చి ఫ్రీక్వెంట్గా ఇరిటేషన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ క్రియేట్ చేస్తూ ఉంటే ఆ కోపం యొక్క ప్రభావము సైన్స్ ఏం చెప్తుందంటే 72 అవర్స్ 72 గంటలు మన మీద ప్రభావాన్ని చూపుతుంది. అప్పటి వరకు హార్ట్ అనేది సరిగ్గా బ్లడ్ని అన్ని ఆర్గాన్స్కి పంపింగ్ చేయలేదు. టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ని పెంచుతూ ఉంటుంది. ఎన్నో రకాల టాక్సిన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎన్నో అనర్థాలు. ఎక్కువగా వర్రీ అవడం వలన అది మన డైజెషన్ సిస్టమ్ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మనం ఆనందంగా, సంతోషంగా లేకపోవడం వలన
హార్మోన్స్ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, మనం చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పము మనకు ఒక ఆశీర్వాదం అవుతుందో, హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి థాట్స్ని క్రియేట్ చేస్తామో, నేను ఎప్పుడూ నిరోగిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రసన్నంగా, ఆనందంగా ఉండాలి అనేటువంటి పాజిటివ్ థాట్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో వాటిని మనము అట్రాక్ట్ చేయగలం. మనస్సులో అటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువంటి ఎనర్జీనే క్రియేట్ చేయగలం. ఎప్పుడైతే ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం మెడిటేషన్ చేస్తూ క్రియేట్ చేస్తామో అప్పటి వరకు ఏర్పడినటువంటి సెల్స్లో ఉన్నటువంటి ఎన్నో టాక్సిన్స్ని బాడీ రిమూవ్ చేయగలదు. మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎక్కువగా భయపడుతూ నెగిటివ్ థాట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటే అది మన కిడ్నీస్ మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతుంది. కోపం కారణంగా హైపర్ టెన్షన్, యాంగ్జైటీ లెవెల్స్ పెరగటం, హార్ట్ అటాక్స్ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కావున అన్నింటికీ మూలము, ఆధారము మన మనస్సులోనే ఉంది. మన మనస్సులో ఉన్నటువంటి టీమ్ అనగా థింకింగ్ ప్యాటర్న్, మన ఎమోషన్స్, మన యాటిట్యూడ్స్, మన మెమరీస్ ఎంత పాజిటివ్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటే శరీరం యొక్క ఆరోగ్య వ్యవస్థ మరియు ఇమ్యూనిటీ సిస్టము ఎటువంటి అనారోగ్యాలు లేకుండా దీర్ఘాయుష్తో సంతోషంగా ఉండటము ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి, అచల్ అడోల్గా ఉండేటువంటి శక్తి ఉంటుంది. కావున మంచి ఆలోచనలు, నేను చాలా ఆరోగ్యంగా ఉండాలి, నిరోగిగా ఉండాలి, నా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి, షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నీ నార్మల్గా ఉండాలి, అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి అవసరమే లేకుండా వైద్యనాథుడు, అవినాశీ సర్జన్, రుహానీ సర్జన్ అయినటువంటి పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్తో ఎప్పుడూ మనస్సుని, శరీరాన్ని చాలా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనస్సులో ఎటువంటి ఇన్సెక్యూరిటీ కానీ, భయం కానీ, స్ట్రెస్ కానీ, చింత కానీ లేకుండా ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా ఉండాలి. మెడిటేషన్ చేస్తూ చేస్తూ మనస్సుని పాజిటివ్ కోడింగ్ చేయాలి. ఆ తరువాత ఐఎమ్ నాట్ విక్టిమ్ ఆఫ్ మై మైండ్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్. పరిస్థితులు నా స్వాధీనంలో లేకపోయినా నా మనస్సు నాకు ఉత్తమమైనటువంటి మిత్రుడు, నాకెప్పుడు సహాయ సహకారిగా ఉంటారు అని ఎప్పుడైతే ఇటువంటివి మనం క్రియేట్ చేస్తామో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ ప్రకారము అదే సిమిలర్ వైబ్రేషన్స్ని, ఇన్సిడెంట్స్ని మనం మన జీవితంలోకి ఆహ్వానం చేయగలము. అలాగే లా ఆఫ్ ఫెయిత్ ద్వారా ఎన్నో రకాల మిరాకిల్స్ క్రియేట్ చేయగలము. మన టీంని నెగిటివిటీ నుంచి పాజిటివ్గా చేయడం వలన మనస్సులో చాలా ఈజీనెస్ ఫామ్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మన చుట్టూ కూడా అదే ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడూ ఉమంగ ఉత్సాహంతో, ఆనందంగా, తేలికగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండగలము. ఓం శాంతి.